మేమైతే కడప ఎయిర్పోర్ట్కి అయితే పోతున్నాము. పోయేటప్పుడు అఫ్రోజ్ అన్న అయితే నా బండిని ట్యూబ్ మార్చుకుని అయితే వచ్చేసాడు బైపాస్ మీదకి. నేను నూరన్న అఫ్రోజ్ అన్న బండి తీసుకుని అయితే కడపకి అయితే పోయినాము ట్రావెల్స్ దగ్గరికి. మేము కడప ఎయిర్పోర్ట్ పోక ముందు మాకైతే ఒక టీ స్టాల్ అయితే కనపడింది బైపాస్ మీద. ఎయిర్పోర్ట్ కి ముందు ఇక్కడైతే ఒక టీ స్టాల్ ఉంది కాబట్టి ఇక్కడ లాస్ట్ టీ అయితే ఒకటి తాగేద్దామని ఇక్కడ ఆగినాము. సరే మీరు కూడా చూడండి, ఈ రెండు బైక్ లోనే మేము లగేజ్ పెట్టుకుని అయితే ఎయిర్పోర్ట్ కి బయలుదేరాము. ఇక్కడ కనపడుతున్న మనిషి వచ్చేసి నూరన్న. ఈవి అన్నని నాకైతే వీడియోస్ అన్ని షూట్ చేశాడు. ఈ అన్న పేరు వచ్చేసి అఫ్రోజ్ అన్న. అఫ్రోజ్ అన్న మాతో పాటు ఎయిర్పోర్ట్ కి రాకపోయి ఉంటే మేమైతే టైం కి కడప ఎయిర్పోర్ట్ కి రీచ్ అయ్యే వాళ్ళం కూడా కాదు. అఫ్రోజ్ అన్న నాతో పాటు వచ్చి చాలా బాగా అయింది. ఆ అన్న వచ్చేసి ట్యూబ్ అయితే మార్చుకుని వచ్చాను నా బండికి. నేనైతే నా లాస్ట్ గ్రీన్ టీ నా ఫ్రెండ్స్ తో పాటు ఇలా అయితే కూర్చొని తాగుతున్నాను. ఇప్పుడు ఎప్పుడు తాగుతానో ఇండియాకి వచ్చి మా ఫ్రెండ్స్ తో ఇలా మేము టీ తాగేసి అయితే బయలుదేరినాము కడప ఎయిర్పోర్ట్ కి. ఇదే కడప ఎయిర్పోర్ట్ బోర్డు చూసుకోవచ్చు మీరు. ఫైనల్ గా కడప ఎయిర్పోర్ట్ కి అయితే రీచ్ అయిపోయినాము. బండి పంచర్ అయింది. ట్రావెల్స్ దగ్గర పోయి అంతా టైం కి అయితే చేరుకున్నాము ఎయిర్పోర్ట్ దగ్గరికి. ఇదైతే నాకు లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ మామ. ఎందుకంటే నేను బైక్ లో లగేజ్ పెట్టుకుని నా ఫ్రెండ్స్ తో పాటు మొదటిసారి అయితే ఎయిర్పోర్ట్ కి అయితే పోతున్నాను ఇలా. ప్రతిసారి ఇంటి దగ్గర నుంచి అయితే చాలా బాధగా అయితే వెళ్తాం మామ. ఈసారి అయితే ఫ్రెండ్స్ తో పోయినాం కాబట్టి చాలా హ్యాపీగా అయితే ఉంది నాకు. నూరన్ అయితే నాకు రాజంపేట నుంచి కడప ఎయిర్పోర్ట్ కి వెళ్ళేంత వరకు నవ్విస్తూనే ఉన్నాడు మామ. చాలా మిస్ అవుతా నూరన్ నేను. ఫ్రెండ్స్ తో పాటు కలిసిపోవాలంటే చాలా అదృష్టం అయితే ఉండాలి మామ. ఎందుకంటే ఎవరి లైఫ్ లో వాళ్ళు పెళ్లి చేసుకుని వాళ్ళ లైఫ్ లో అయితే బిజీ అయిపోతారు. ఇక నాతో పాటు నూరన్న కాకుండా అఫ్రోజ్ అన్న అయితే కూడా నాతో వచ్చినాడు కడప ఎయిర్పోర్ట్ కి డ్రాప్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్ అఫ్రోజ్ అన్న. ఎందుకంటే మీరు లేకుంటే మేము టైం కి ఎయిర్పోర్ట్ కి కూడా రీచ్ అయ్యే వాళ్ళం కాదు. మీరు మీ బైక్ తీసుకురావడం వల్ల నేనైతే టైం కి ఎయిర్పోర్ట్ కి అయితే రీచ్ అయినాను. కడప డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ అయితే ఇదే మామ. జనాలు చూసుకుంటే చాలా మంది వచ్చున్నారు ఇక్కడ. బైక్ పార్కింగ్ లో పెట్టేసి మేము కూడా వెళ్ళిపోదాం పదండి లోపలికి.